రాబోయే ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్న టీమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ అయితే అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. టీమ్ లో స్టబ్స్, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళలో స్టబ్స్ తప్పితే మిగతా ప్లేయర్స్ ఎవరూ కూడా చివరి వరకు ఇన్నింగ్స్ ని నడిపించగలిగిన ప్లేయర్స్ కాదు. ప్రెజెంట్ స్టబ్స్ అయితే అన్ని ఫార్మాట్లలో బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్. రాబోయే సీజన్ లో గుజరాత్ టీం దగ్గర కూడా మంచి మిడిల్ ఆర్డర్ ఉంది. గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్ లాంటి ఆల్రౌండర్స్ తో స్ట్రాంగ్ గానే ఉంది. అయితే వీళ్లలో గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్. మిగతా వాళ్ళు పవర్ఫుల్ స్ట్రైకర్స్ అయినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడే ప్లేయర్స్ అయితే కాదు. కాబట్టి నెక్స్ట్ సీజన్ కి జీటీ దగ్గర కూడా అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అయితే లేదు. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్ లో చూసుకుంటే రాజస్థాన్ టీం మిడిల్ ఆర్డర్ కొంతవరకు వీక్ గానే కనపడుతుంది. టీమ్ లో ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మేర్, నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అలాగే రాజస్థాన్ దగ్గర మంచి బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళలో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ ఎవరూ లేకపోవడం ఇంక మైనస్ గా కనపడుతుంది. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. రాబోయే సీజన్ లో సిఎస్కే దగ్గర చాలా మంచి మిడిల్ ఆర్డర్ ఉంది. టీమ్ లో శివం దూబే, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అయితే వీళ్ళలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ ఎవరూ లేరు. ధోని ఉన్నప్పటికీ లాస్ట్ 4 లేదా 5 ఓవర్లు ఉన్నప్పుడు మాత్రమే బ్యాటింగ్ కి వస్తాడు. శివం దూబే అటాకింగ్ గేమ్ ఆడే ప్లేయర్ కాబట్టి క్రీజ్ లో ఎక్కువసేపు ఉండడం కష్టం. ఇక విజయ్ శంకర్ అయితే ప్రెజెంట్ అంత మంచి ఫామ్ లో అయితే లేడు. నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర మరోసారి టాప్ ఆర్డర్ ఉన్నంత స్ట్రాంగ్ గా మిడిల్ ఆర్డర్ కనిపించట్లేదు. టీమ్ లో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, అభినవ్ మనోహర్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అయితే వీళ్ళల్లో చూస్తే నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్నారు. మెండిస్ కూడా బెటర్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఐపీఎల్ లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఆర్డర్ కూడా కొంతవరకు వీక్ గానే ఉంది. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. రాబోయే ఐపీఎల్ లో మరోసారి పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. టీమ్ లో మ్యాక్స్వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, మార్కో జెన్సెన్ లాంటి పవర్ఫుల్ స్ట్రైకర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్ స్టోయినిస్ సూపర్ గా పర్ఫామ్ చేశాడు. మ్యాక్స్వెల్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. శశాంక్ సింగ్ మాత్రం లాస్ట్ సీజన్ పంజాబ్ టీమ్ కి మ్యాచ్ విన్నర్ గా మారాడు. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చాలా సీజన్ల తర్వాత రాబోయే సీజన్ లో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. టీమ్ లో రజత్ పటిదార్, జితేష్ శర్మ, లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే ఆర్సీబీ దగ్గర కూడా మిడిల్ ఆర్డర్ లో చాలా బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ రజత్ పటిదార్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. అయితే మిగతా వాళ్ళు లాస్ట్ సీజన్ లో ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు. రీసెంట్ గా చూసుకున్న వాళ్ళ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చూడడానికి సాలిడ్ గా ఉన్న రీసెంట్ ఫామ్ ప్రకారం అయితే కొంచెం వీక్ అనే చెప్పాలి. నెంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్. లక్నో టీం దగ్గర కూడా రాబోయే సీజన్ కోసం టీమ్ లో స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది. టీమ్ లో నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్ లాంటి డాషింగ్ ప్లేయర్స్ ఉన్నారు. నికోలస్ పురాన్ అయితే T20లో పీక్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఎలాంటి పొజిషన్ నుండి అయినా మ్యాచ్ ని తిప్పేయగలడు. ఇక డేవిడ్ మిల్లర్ కూడా T20లో మంచి ఫామ్ లోనే ఉన్నాడు. మిల్లర్ కంప్లీట్ మ్యాచ్ విన్నర్. ప్రెజర్ సిచ్యువేషన్ లో ఎలా ఆడాలో బాగా తెలిసిన ప్లేయర్. ఇక ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్ కూడా పవర్ హిట్టింగ్ ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ముంబై టీం కి ఎప్పుడూ కూడా బలంగా ఉండేది వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. రాబోయే సీజన్ లో కూడా ముంబై దగ్గర స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. టీమ్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా బిగ్ నాక్ ఆడగలరు. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్. నెక్స్ట్ సీజన్ లో బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీం అంటే అది కేకేఆర్. అలాగే మిడిల్ ఆర్డర్ కోసం కేకేఆర్ దగ్గర చాలా బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టీమ్ లో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రోమన్ పోవెల్, రమన్దీర్ సింగ్ లాంటి స్ట్రాంగ్ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుండైనా మ్యాచ్ ని టర్న్ చేయగల ప్లేయర్స్. ప్రెజెంట్ చూసుకున్న దాదాపు అందరూ కూడా T20లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్ బెస్ట్ అని చెప్పొచ్చు.